ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈ సాంగ్ చాలా మంది వినే ఉంటారు. సో నేను నా చిన్నప్పుడు ఈటీవీలో వినేదాన్ని అనమాట. సో దీని మీనింగ్ వచ్చేసి ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అంటే మనకు ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజెస్ ఈ చీకట్లని పారద్రోలి మనకు వెలుగుని ప్రసాదిస్తాయని అర్థం అనమాట. ఫ్రెండ్స్, అంతే కదండి, ఉదయాన్నే ఎవరైనా చాలా ఫ్రెష్గా ప్రశాంతంగా ఉండి నిన్నటి అలసటని నిద్రలో వదిలేసి సో కొత్తగా రీఛార్జ్ అయ్యి సో ఈరోజు పనులకు కావాల్సిన శక్తిని పునరుద్ధరించుకుంటారు. కానీ నేను మాత్రం ఉదయపు ఉత్తేజ ఉల్లాసాలను అంధకారంలో వదిలేసి అశక్తురాలనై సూదుల్లా గుచ్చుతున్న నొప్పులతో చురుకుదనం పోగొట్టుకొని శక్తి సన్నగిల్లి మేల్కొంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఎలా ఉన్నా అనేది సో మీకు చెప్పే కన్నా మీరు వీడియోలో చూస్తేనే బాగుంటుంది కదా. సో ఇంతకీ నా ఉపోద్ఘాతం ఎలా ఉంది ఫ్రెండ్స్? సో ఇక నేను ఇప్పుడు లేసేసరికి టైం వచ్చేసి 7 అలా అవుతుందండి. సో ఇక మా చిన్నగాడు అయితే ఇంకా లేవలేదండి, వాడు కొంచెం ఫీవరిష్గా ఉంది కదా. సో బయటకు వచ్చేసరికి చూడండి, సో ఎండ అయితే ఫుల్ కొడుతుంది అనమాట 7కి. కానీ అంత ఎండ కొడుతున్నా కూడా నాకైతే విపరీతమైన చలి అయితే వేస్తుందండి. సో ఎందుకంటే నాకు కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది. ఇదంతా నాకు అలవాటే ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలా చలి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంటుందండి. సో ఇక్కడ హ్యాండ్ చూడండి ఫ్రెండ్స్, సో బూరెలాగా ఉబ్బిపోయింది అనమాట. సో అందుకనే దాన్ని ఇట్లా కొంచెం హ్యాండ్ తోటి అయితే మసాజ్ చేశానండి. సో ఇలా మసాజ్ చేస్తున్నప్పుడు సో చాలా హాయిగా ఉంటుంది అనమాట. సో అందుకని కొంచెం హ్యాండ్ అయితే ఇలా సో రబ్ చేశాను అనమాట స్మూత్గా. ఫ్రెండ్స్, ఒక 4-5 డేస్ బ్యాక్ అయితే నాకు రైట్ హ్యాండ్కి అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక అది చిన్నగా తగ్గిపోయిందిలే అనుకుంటే ఇక మళ్ళీ ఈరోజు మార్నింగ్ కల్లా ఇది లెఫ్ట్ హ్యాండ్కి అటాక్ అయిందనమాట. సో వీరి ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్, ఒక హ్యాండ్కి వస్తే సో ఇంకొక హ్యాండ్కి కంపల్సరీ వస్తుంటుందండి. ఇప్పుడైతే నేనైతే బ్రష్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టైంలో చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా నాకైతే చాలా భారం అనిపిస్తుందండి. సో నా పనులు నేను చేసుకోవాలన్నా కూడా నేను చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఈ సిచ్యువేషన్లో చిన్నగాని చూసుకోవాలంటే నాకు కష్టమైంది ఫ్రెండ్స్. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక అదే నేను అక్కడ ఉన్నాను అనుకో, సో ఒకవేళ అత్తమ్మ బాగా చేయిస్తానన్నా అన్నం తినిపిస్తాను, ఇక మా చిన్నగాడైతే వద్దు నానమ్మ వద్దు మమ్మీయే కావాలంటాడు. అదే ఇక్కడికి వస్తే మాత్రం సో అలా అనడనమాట. సో వీళ్ళతో అయితే చేయించుకుంటాడండి. ఇక అందుకే నేనైతే ఇక్కడికి అయితే వచ్చేసాను అనమాట. ఇక కొన్ని డేస్ అయితే రెస్ట్ తీసుకుందామని. ఫ్రెండ్స్, నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి అలా కూర్చోగానే మా చెల్లి మల్లెపూలు తెచ్చి అయితే కట్టమందండి. సో ఇక అప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చి చాలా హుషారు వచ్చింది. అదేంటంటే ఫ్రెండ్స్, నేను తిరుపతి వెళ్ళి రాగానే ఒక 2-3 డేస్కి ఒక్కొక్క కొన్ని మల్లెపూలు తెచ్చిందనమాట. అప్పుడు నేను ఇంటనుకున్న అక్కకి నా గుండు విషయం తెలియదు అనమాట. సో ఆ పూలు తీసుకొచ్చి సో మా ఇంట్లో పెట్టేసి వెళ్ళింది. సో వెళ్ళేటప్పుడు చూసినారే నువ్వు గుండు చేయించుకున్నావా అన్నది, కానీ మళ్ళీ ఆ పూలు అయితే అక్క రిటర్న్ తీసుకెళ్ళలేదు. సో నేను కూడా అనుకున్నా ఈ పూలు ఎక్కడ పెట్టాలి అని ఫస్ట్ అనుకున్నా. ఇంక మళ్ళీ ఎమ్మటే గుర్తుకొచ్చింది అనమాట. సో రేపు ఏకాదశి కదా, దేవుడికి పెడదామని సో తీసుకున్నాను అనమాట. సో అది నాకు గుర్తుకొచ్చి ఆ సంతోషంలో సో ఇది వీళ్ళకి చెప్పుకుంటూ పూలమాల అయితే కట్టేశాను అనమాట. సో ఇక అలా పూలమాల కట్టేసి ఇక టాబ్లెట్లు అయితే వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ పిల్లి ఎంత హాయిగా పడుకుందో. నేను కాసింత టీ తాగేసి దాని ప్లేస్ని అయితే నేను కొట్టేశానండి. వీళ్ళ గోలకైతే నాకైతే మేలుకు వచ్చిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. ఇక అమ్మ టైం చాలా అయింది, ఇడ్లీ తినేయని చెప్తే సో ఇక నేను ఇడ్లీ అయితే తింటున్నాను అనమాట. కానీ నాకు ఆ ఇడ్లీని తుంపడానికే నాకైతే చాలా అంటే చాలా కష్టమైందండి. సో మీరు నమ్మకపోవచ్చు, ఈరోజు అమ్మ కొత్తగా పుట్నాలతో చట్నీ చేసింది అనమాట. సో నాకైతే అస్సలు నచ్చలేదండి. అది కొంచెం వాటర్ ఉందనమాట. సో తినబుద్ధి కాలేదు. అండ్ నాకు గొంతు కూడా చాలా పచ్చిగా అయిందనమాట. సో మింగడానికి రావట్లేదండి. కానీ అతి కష్టమైన తిన్నాను, ఎందుకంటే సో నేను వేసుకునేవి హెవీ డోస్ టాబ్లెట్లు అనమాట. సో అవి వేసుకొని నేనేం తినకపోతే సో విపరీతమైన తేపులు వస్తాయి అన్నమాట. సో అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కొంచెం అలా తినేసాను అనమాట. సో తినేసి వాడికైతే సిరప్స్ అయితే పోసాము. ఇక వాడికి కూడా ఫీవర్ ఉంది కదా, సో ఇక వాడు కూడా ఏమీ తినట్లేదన్నమాట. ఒక ఇడ్లీ ఏమో తిని ఉన్నాడు. ఇంక అందుకని ఇక వాడికి ఎలా అయినా పాలు పెట్టాలంటే సో ఇక ఉయ్యాలు ఊగుదామని చెప్పగానే సో ఉయ్యాలకు అన్నాడు అనమాట. సో ఇక అలా వెళ్ళి సో ఇక ఉయ్యాల్లో కూర్చోబెట్టుకొని వాడికైతే పాలు అయితే పెట్టేశానండి.
ఈ నెబులైజర్ ఇంజెక్షన్ వల్ల ఇంకాస్త భయపడ్డాడు. దానికి తోడు మార్నింగ్ నుంచి మోషన్ అయితే రావట్లేదు అనమాట. ఒకటే ఇబ్బంది పడుతున్నాడండి. సో ఇక సరిగ్గా ఇక మా బావ వచ్చే టయానికి సో ఇక మోషన్ వల్ల ఇక చాలా ఇబ్బంది పడి ఏడ్చి ఉన్నాడు అనమాట. సో ఇక కరెక్ట్గా మా బావ ఇంటికి వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ చూసి మా బావకి ఇక 100 మీద బీపీ పెరిగి సో ఇక నన్ను అయితే ఇక తిట్టేశాడండి. వాడికి వామ పోయేవు, మోషన్ రావడానికి సిరప్ పోయేవని బాగా తిట్టేశాడండి. మా బావ తిట్లని కాదు ఫ్రెండ్స్, మా బావ రాకముందు నుంచి నేనే చాలా బాధపడ్డానండి వాడి అవస్థను చూసి. సో ఇక మా బావ నన్ను తిట్టేసి మళ్ళీ మా బావ ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక అప్పుడు వాడికైతే ఫ్రీ మోషన్ అయితే అయ్యిందండి. సో ఇక నేనైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.